ఏరుకుంటానా అని పిచ్చిదాన్ని అనుకుంటివా కట్టప్ప అన్నట్టు నేను కూడా కట్టె పుల్లలు సారీ క్లాత్ ముక్కలు ఏరుకుంటానా ఎందుకో చెప్పలేదు కదా. మనమేమో మిషన్ కుట్టుడు చాలా రేరు, అందుకోసమే మన దగ్గర ఈ క్లాత్ ముక్కలు చాలా తక్కువ ఉంటాయి. అవేవో అంటూ చూసిలా క్రంచీసో కాకరకాయో వాటిని స్టిచ్ చేసుకుందామని క్లాత్ ముక్కలు కట్ చేస్తానా. హెయిర్ కి పెట్టుకోవడానికి రబ్బర్ బెండ్స్ కుడదామని క్లాత్ అయితే ఇంకా మెజర్మెంట్స్ ప్రకారం కట్ చేస్తున్నా. అప్పుడు ఎప్పుడో యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయక ముందు కరోనా టైంలో వీటిని నేను ట్రై చేసిన, బట్ నా వల్ల కాక పక్కకు పడేసిన. నేను ఎక్కడా నేర్చుకోలేదు, నాకు ఎవరు చెప్పలేదు, అన్ని నేను యూట్యూబ్ లో చూసి స్టిచ్ చేసుకుంటా. కాకపోతే పెళ్ళైన కొత్తలో ఒక 4 రోజులు పోయినా మిషన్ నేర్చుకుందామని. మిషన్ తొక్కడం, దారం ఎక్కించడం, ఉక్సుల పంపకాలు వీటి వరకు నేర్చుకున్నాను, కానీ బ్లౌజెస్ డ్రెస్సెస్ అంత వరకు వెళ్ళలేదు. అప్పటికే నాకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ తో చక్కగా మూసుకొని ఇంట్లో కూర్చున్నా. మా పెద్దోడు పుట్టినాక 7-8 months కు కరోనా స్టార్ట్ అయింది. మొత్తం 7 కాడికి లాక్డౌన్ పడేసరికి అప్పుడు యూట్యూబ్ లో చూసి మిషన్ నేర్చుకోవాల్సి వచ్చింది. నాకు ఇంట్రెస్ట్ ఉందనుకో పట్టు వదని విక్రమార్కులా చేసుకుంటూనే పోతా. ఒకవేళ నా మూడ్ ఆఫ్ అయిందంటే బ్రహ్మదేవుడు దిగొచ్చిన దాని జోలికి అస్సలు స్టిచ్చింగ్ వచ్చు, కానీ అంత పర్ఫెక్ట్ గా అయితే రాదు. అది బ్లౌజ్ ప్రకారమే బ్లౌజ్ కట్ చేసి కుడతా, కానీ చంకల్లో బుగ్గలాగా రావడం, ఫ్రంట్ షేప్ అవుట్ అవడం, భుజాలు జారిపోవడం ఇలాంటివి జరుగుతాయి. అందుకే నేను బయట కుట్టను, నాయని పర్ఫెక్ట్ గా స్టిచ్ చేసుకుంటా. ఒక బ్లౌజ్ లోనే చిన్న చిన్న మిస్టేక్స్ జరుగుతాయి, కానీ డ్రెస్సెస్ కింద అయితే బాగానే కుట్టుకుంటా అని నేను అనుకుంటున్నా. రబ్బర్ బ్యాండ్లు మాత్రం భలే కలర్ఫుల్ గా ఉన్నాయి, జుట్టుకు పెట్టుకున్నాక లుక్ మాత్రం ఇంకా బాగుంది. అన్ని ఒకే సైజ్ లో కాకుండా డిఫరెంట్ సైజ్ లో స్టిచ్ చేశాను. ఈ 4గిట్లో మీకు ఏ కలర్ నచ్చిందో కామెంట్ చేయండి. ఉంటాను, బాయ్.